ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. తిరిగి రెండవసారి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంగా అక్కడ కూటమి సాగుతోంది. ఇప్పటికే మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ని దాటి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. దీనిపై మనతో పాటు జూమ్ కాల్లో విశ్లేషణ చేయడానికి ఉన్నారు బీజేపీ ఏపీ నేత ఆర్డీ విల్సన్ గారు. నమస్తే సార్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. దీనికి స్పష్టమైనటువంటి కారణాలు ఏంటి అంటే, గడిచినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇదే మహారాష్ట్రలో ఎన్డీఏకి ఆశించినటువంటి స్థానాలు రాలేదు. కానీ కేవలం 4 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు మాత్రం అనూహ్యంగా ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటంటారు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వైచిత్ర్యంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీద దేశంతో శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఎప్పుడైతే శివసేన ఒక అసాంఘిక కలయిక, ఎందుకంటే శివసేన లక్ష్యం ఏంటి, దేశము ధర్మం అని చెప్పిన ఒక స్లోగన్తో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసి కూటమి వచ్చిన తర్వాత మెజారిటీ సీట్లు బీజేపీకి వచ్చినా కానీ మేము ముఖ్యమంత్రి కావాలని చెప్పని వాళ్ళు ఎప్పుడైతే తెగబడ్డారో అది ప్రజలు హర్షించాలి. అంటే భారతీయ జనతా పార్టీ మీద ఉండే కాంగ్రెస్ కి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ శివసేనని నెత్తినేసుకుంది. ఆ ఫలితం ఈరోజు అనుభవిస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఆధిక్యత అని అనుకున్నప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికల్లా అసెంబ్లీ ఎన్నికల్లో మరి చాలా స్పష్టంగా ప్రజా కనబడతా ఉంది. అదే సమయంలో మహారాష్ట్రలో ఏదైతే షిండే, అదేవిధంగా బీజేపీ, ఎన్సీపీ సంబంధించిన అజిత్ పవార్ వర్గం, వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా మారడం అనేది ప్రజల యాక్సెప్టెన్సీని పెంచింది. అదేవిధంగా శరద్ పవార్ హవాగాడ పడిపోయింది. అంటే ప్రజలు ఏంటంటే సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కోరుకున్న క్రమంలో ఈరోజు దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశ ప్రజలను కాపాడుతున్న నమ్మకం కామన్ మ్యాన్లోకి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళు ఏదో ఆ మతాన్ని కాపాడాలనుకోనో లేకపోతే వాళ్ళ ఓటు రాజకీయ సంతుష్టీకరణతో మరి ఏదైతే కొన్ని శక్తుల్ని వాళ్ళు కొమ్ముగాశారో అదంతా ప్రజలకు అర్థమవుతున్న తర్వాత న్యాచురల్ గానే కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇక రాబోయే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కొంతమంది ఛాందసవాదుల్ని లేకపోతే కొంతమంది కొన్ని వర్గాలని ఆకట్టుకుని రాహుల్ గాంధీ గారు ఓట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారో, అదే మిగతా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసే క్రమంలో మిగతా వాళ్ళు కన్సాలిడేట్ అయ్యారు. కన్సాలిడేట్ అయినప్పుడు మెజారిటీ ప్రజలు ఇటువైపు మొగ్గు చూపే వాతావరణం కూడా వచ్చింది. దీనికి కూడా కారణం రాహుల్ గాంధీ అనే చెప్పాలి. అదే సమయంలో జాతీయ స్థాయి రాజకీయాలు నెరపడంలో రాహుల్ గాంధీ ఇంకా అంత పరిపక్వత రాలేదు. ఆలోచన విధానంలో కానీ ఆయన అమలు చేసే తీరులో కానీ అంత క్లారిటీ రాలేదని కూడా అర్థమవుతుంది. ఈవెన్ దో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ వచ్చినా అది కేవలం ఒక రకంగా చెప్పాలంటే సోనియా గాంధీ చేసిన త్యాగం వల్ల తెలంగాణలో కొంత మెజారిటీ కనిపించింది, కొంత ఒక హైప్ కనిపించింది. కానీ జార్ఖండ్ లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విల్సన్ గారు. జార్ఖండ్ లో మాత్రం అక్కడ ఎన్డీఏ ఆశించినటువంటి స్థానాలను అక్కడ సాధించలేదు అనుకోవచ్చా? అది చెప్తున్నాను. అది రేవంత్ రెడ్డి అంటే నేను వివిధ రాష్ట్రాల్లో అది కాంగ్రెస్ బలమా లేకపోతే ఏ కారణాల చేత ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని చిన్న విశ్లేషణ ఇస్తున్నాను. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి కొంత ఆయన కష్టము లేకపోతే సోనియా గాంధీ త్యాగం చేసిందన్న ఆ తీరుతో తెలంగాణ ప్రజల్లో ఒక హైప్ వచ్చి ఒక వాతావరణం వచ్చి తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందని అర్థమవుతాం. ఇప్పుడు జార్ఖండ్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మైలేజ్ పెరుగుతా వచ్చింది. ఓట్ల శాతం కూడా మాకు పెరుగుతుంది, అందులో డౌట్ లేదు. సీట్లు కానీ ఓట్లు కానీ పెరుగుతుంది. కానీ అక్కడ ఉన్న శిబు సోరెన్ తర్వాత జైలుకి పంపడము ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల ప్రజల్లో కొంత సింపతి వాళ్ళు గెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడతాం. అంతే తప్ప అది పర్మనెంట్ గా ఉండే ఎసెన్స్ కాదు. అంటే రాబోయే రోజుల్లో అది అలాగే స్టాండ్ అవుతుంది కూడా చెప్పలేం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైభవంగా మనం చెప్పలేం. కాబట్టి అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల వల్ల జార్ఖండ్ ప్రాంతంలో కొంత వాళ్ళకి ప్లస్ అనేది అనిపించింది. ఆ ప్లస్ కూడా ఎల్లకాలం ఉంటుందని కూడా చెప్పలేము. కానీ ఇప్పుడున్న మనకి ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల్లో మనకి దేశ ప్రజల నాడి గాని వారి ఆత్మ గాని మనకి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్ని మనం నమూనాగా తీసుకోవడం అనేది ఒక చారిత్రక అనివార్య పరిణామం నేను భావిస్తాను. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇక జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం అయింది అనుకోవచ్చా? మహారాష్ట్రలో కానీ ఖచ్చితంగా ఎన్డీఏకి కానీ అధికారం తిరిగి వస్తే
ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఒక వాదన రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పటివరకు కూడా కనిపిస్తూ వచ్చింది. సో ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉందంటారా ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా? అంటే జమిలీ ఎన్నికల వైపు వెళ్ళాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే దేశం వ్యాప్తంగా ఒకసారి ఎన్నికలు జరిగితే కొంత ఫలితాలు వస్తాయి, తద్వారా ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుందనేది బీజేపీ తీసుకున్న లైన్. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది కాలం తెలియజేస్తుంది. అదే సమయంలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలనేది బీజేపీ స్టాండ్. ప్రజాధనం విడతల వారీగా జరిగే ఎన్నికల్లో మనకు అంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులు మనకి దుర్వినియోగం అవుతున్నాయి. ఆ ఎన్నికల్లో పెట్టే డబ్బులు ఏదైతే పేద ప్రజలకి వాళ్ళకి సంబంధించిన రేషన్కో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇళ్లకో ఇంకేదైనా సామాజిక ప్రయోజనం కలిగించి వాటికి ఖర్చు పెడితే ఉపయోగం. కాబట్టి ఎన్నికల వ్యవస్థని ఖచ్చితంగా సంస్కరించే మరి ఎన్నికల్ని మనం జమిలీ ఎన్నికల వైపు భారతీయ జనతా పార్టీ గతంలో మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. దాన్ని ముందు కొనసాగించే వాతావరణాన్ని మేము ఈరోజు ఈ ఎన్నికలు కూడా దానికి ప్రేరణ అవుతాయని నేను భావిస్తాను. సో ఈ ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికల వాదాన్ని ఒక రకంగా బలపరిచినట్టే అనుకోవచ్చా? అంటే మహారాష్ట్ర అంటే పెద్ద రాష్ట్రంలో అదొకటిగా మహారాష్ట్రని చెప్పవచ్చు. ఎందుకంటే 288 అసెంబ్లీ స్థానాలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోనే ఒక మహానగరంగా చెప్పుకునేటువంటి ముంబై, పూణే లాంటి నగరాలు కూడా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం చెప్పవచ్చు, నాగ్పూర్ ఇలా. సో మహారాష్ట్రలో ఇప్పుడు ఎన్డీఏ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి జమిలీ ఎన్నికలకి ఇక సో అందరు కూడా వెల్కమ్ చెప్తారనుకోవచ్చు, అంతేనంటారా? అంటే 216 సీట్లు రావడం అంటే ఇప్పటికి బీజేపీకి ఇది చిన్న విషయం కాదు. వాళ్ళెంతా 56 ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి కనబడతాం. అంటే మనకి ఇక్కడ కనబడుతున్న వాతావరణం ఏంటంటే ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు ఎలా ఉన్నా జమిలీ వైపు పోవాలనేది ఒక స్టాండ్ నడిచినప్పుడు దాని విషయంలో మేము ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాం, అందులో ఏం సందేహం. కాబట్టి జమిలీ ఎన్నికలు ఎందుకు అవసరం? ఇందాక అనుకున్నట్టుగా పబ్లిక్ అమౌంట్ ఏదైతే ప్రజలకు సంబంధించిన నిధులు ఉన్నాయో అవి దుర్వినియోగం కాకూడదు. అదే సమయంలో ఈరోజు దేశంలో ఉగ్రవాదాన్ని కానీ తీవ్రవాదాన్ని కానీ పెంచి పోషించే అనేక శక్తులు మీరు చూడండి. 370 ఆర్టికల్ రద్దు చేస్తామని జమ్మూ కాశ్మీర్ లో గవర్నమెంట్ రాగానే ఆ ఉమ్మడిగా రాహుల్ గాంధీ గారు లేకపోతే మిగతా వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో అంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతుంది. 370 ఆర్టికల్ ఎందుకు రద్దు చేసాం మనం? అక్కడ జరుగుతున్న రక్త చరిత్ర, మరణ హోమం ఎన్ని దృష్టిలో పెట్టుకొని మనం దేశ ప్రజలను దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళకేంటి ఓటు రాజకీయం చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా జార్ఖండ్ లో కూడా ఇంకా ఇప్పుడు అయితే మహారాష్ట్రలో దెబ్బతిన్న పరిస్థితి ఉందో అటువంటి వాతావరణం ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా బలంగా లేదు. మీరు కర్ణాటక తీసుకున్నా కర్ణాటకలో కూడా ఓటు శాతం సీట్లు తగ్గేమో కానీ ఓటు శాతం మాకు అక్కడ పెరిగింది, అందులో సందేహం లేదు. కాకపోతే అనేక సమీకరణాల్లో భాగంగా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ రావడం జరిగింది. అంటే అక్కడ కూడా మేము బలహీనంగా లేము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ బలహీనం. ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దించడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర కీలకమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి తదితర విషయాల్లో ఆయన వ్యవహరించిన నిరంకుశ వైఖరిని బీజేపీ ఎండగట్టింది. మా మీద రకరకాల ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము సన్నిహితం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అంటగాగుతున్నాం అని. అంటే ఇటువంటి ప్రచారాలు ఎలా ఉంటాయంటే ఒక ముఖ్యమంత్రిని ఎప్పుడైనా దగ్గరకు తీసుకుంటాం, గౌరవిస్తాం, ఆదరిస్తాం. కానీ ఆయన అంటగాగా సంవత్సరం బీజేపీకి ఏముండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వెనక్కుండే నాయకత్వం చాలా బలమైన నాయకత్వం ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు పరిస్థితులు మదింపు చేస్తూ ఉంటారు. ఆ మదింపు చేస్తున్న నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎత్తుగడ ముందుకెళ్ళాలి, ఎలాంటి స్ట్రాటజీతో మనం ముందుకెళ్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ప్రజాభిష్టం దృష్టిలో పెట్టుకొని ప్రజల నాడిని ఎప్పటికప్పుడు మేము అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. వెనక కనబడే యంత్రాంగం ఒకటి నడుస్తూ ఉంటుంది. కాబట్టి అనేక రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ క్రిస్టియన్స్ కి వ్యతిరేకమనే ఒక ప్రచారం చేశారు. కానీ నాగాలాండ్ లో కానీ, మిజోరాంలో కానీ, ఈవెన్ ఢిల్లీ కానీ, అదేవిధంగా గోవా పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉండే ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ దేశ అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో, దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని ఇంకొకడు టచ్ చేయని క్రమంలో దేశాన్ని పరిరక్షించడానికి ఒకే ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. మెజార్టీగా భారతదేశంలో గారు ఇదే క్రిస్టియన్ ఓట్లు, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండేటువంటి కేరళ రాష్ట్రంలోని వాయనాడులో మాత్రం అనూహ్యంగా ప్రియాంక గాంధీ ఆమె భారీ మెజారిటీ వైపుగా దూసుకెళ్తున్నారు ఉప ఎన్నికల ఫలితాల్లో అక్కడ.
సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అక్కడ బీజేపీకి కేరళలో అవకాశం ఇచ్చే ఛాన్సే లేదంటారు. అక్కడ ఓటర్లు అసలు బీజేపీని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు. మూడో స్థానానికి పరిమితమైంది అక్కడ. అక్కడ కమ్యూనిస్టు ప్రాబల్యం ఒకటి ఉంది. ఆ ప్రాబల్యం వల్ల మా ప్రజల వైపు ఎమోషన్ అయ్యి నా కాంగ్రెస్ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన సమ్మేళనంతో అక్కడ కొంత వ్యవహార శైలి నడుస్తూ ఉంది. అయినా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో అనేవి ఉంటాయి కదా. అంటే నేను ప్లేస్మెంట్స్ కంటే కూడా అసలు ఈ పార్టీలో ఏం ఉపయోగం, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ వల్ల కానీ మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని మీరు అంటున్నారు. కానీ ఇంకా కూడా గాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసురాలుగా వచ్చినటువంటి ప్రియాంక గాంధీ లక్షల ఓట్ల మెజారిటీతో తిరిగి అక్కడ ఆమె గెలుపొందుతున్నారు. అక్కడ ఆల్రెడీ రాహుల్ గాంధీ గతంలో కూడా భారీ మెజారిటీతోనే గెలుపొందారు. తిరిగి అదే స్థానంలో ఆమె పోటీ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటే, అంటే గాంధీ కుటుంబం పట్ల విధేయత ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? అది గాంధీ కుటుంబం పట్ల విధేయత కాదండి. ఆ ప్రాంతంలో ఆల్రెడీ దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఏలుబడి సాగుతూ ఉంది. వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళు కలిసి వచ్చే తప్ప ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణం కాదు అది. అక్కడి నుంచి ఇక్కడ చైతన్యం వస్తుంది. రాబోయే రోజుల్లో మేము కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మెజారిటీగా మా ఓట్లు పెరుగుతూ వస్తున్నాయి. గమనించండి విశ్లేషణ. అదేవిధంగా కేరళలో కూడా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అది రాబోయే రోజుల్లో కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇంకొక రాష్ట్రం కావచ్చు, భారతీయ జనతా పార్టీ మూలాలు బలంగా వెళితే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మాకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ ఓట్ బ్యాంక్ వస్తుంది, అందులో సందేహం లేదు. సో చివరిగా ఒక ప్రశ్న విల్సన్ గారు, ఏపీ రాజకీయాల మీద మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. సో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన 2 రోజుల పాటు అక్కడ పర్యటించారు. దాదాపు 5 నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. సో అక్కడ కూడా బీజేపీ అభ్యర్థులు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం వైపుగా అక్కడ దూసుకెళ్తున్నారు. సో ఒక రకంగా చూడాలంటే పవన్ కళ్యాణ్ ప్రచారం అక్కడ బాగా సపోర్ట్ చేసింది అనుకోవచ్చా ఈ విజయానికి? అంటే మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఉండే తెలుగు వాళ్ళు మూకుమ్మడిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడ్ ఆఫ్ ఏపీ స్టేట్ ప్రజల మూడ్ని అక్కడ ప్రతిఫలిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కి కొంత చరిస్మా ఉంది. అక్కడ పోవడం ద్వారా ఏదైతే అక్కడికి వెళ్ళారో, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత వాళ్ళ సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ రెండింటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పబ్లిక్ ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ వైపు కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే మా పార్టీ నాయకులు చాలా మంది అక్కడికి వెళ్ళి పనిచేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఏంటంటే తెలుగు వాళ్ళు అక్కడ మెజారిటీ ఉన్న ప్రజలు మహారాష్ట్రలో ఈ ఓట్లకి ఖచ్చితంగా బీజేపీకి అండగా నిలబడాలని డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది ఉమ్మడిగా ఉపయోగపడుతుంది. ఉమ్మడిగా మా 3 పార్టీల కూటమి తాలూకు ఆలోచన విధానం, భావోద్వేగాలన్నీ కూడా ఖచ్చితంగా మహారాష్ట్రకి ప్రతిఫలిస్తాయి. అందులో సందేహం. మరొక ప్రశ్న, ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కుతుందా, లేదంటే శివసేన షిండే వర్గానికి దక్కుతుందా, లేదంటే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి దక్కే అవకాశం ఉందండి? మెజారిటీ సీట్లు బీజేపీకే వచ్చాయి. లాస్ట్ టైం కంటే కూడా చాలా ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి బీజేపీ సీఎం స్థానాన్ని అక్కడ కోరే అవకాశం ఉందంటారా ఈ ఫలితాలను బట్టి చూస్తే? మేము షిండే నిర్లక్ష్యం చేయము. అదే సమయంలో షిండేతో మేము ఖచ్చితంగా ఆత్మీయంగా ఉంటాము, అందులో సందేహం లేదు. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎన్నికల ముందు ఒప్పందం ఏమైనా ఉంటే ఆ ఒప్పందాన్ని అమలు చేస్తాం, అందులో సందేహం లేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు వచ్చింది కాబట్టి ఆ మెజారిటీ సీట్లు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తే ఆ విషయంలో కూడా మేము వెనకాడే అవకాశం ఉండదు. ఏదైనా సరే అక్కడ మేము ఒక పాజిటివ్ వాతావరణంలోనే నడుస్తుంది. అంటే మా ఇతర పక్షాలు కూడా మా ఆధిక్యతని లేకపోతే ప్రజలకు సంబంధించిన ఆమోదాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసి మాకు సీఎం పీఠం విషయంలో వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే ఖచ్చితంగా మా పార్టీ అక్కడ ముఖ్యమంత్రి పదవి అధిష్టించడంలో సందేహం లేదు. కాబట్టి ఎన్నికల ముందు ఏదైనా ఒప్పందం జరిగితే ఆ ఒప్పందం మేరకే వెళ్తాం. అందుకే ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి బీజేపీ సిద్ధంగా ఉండదు. ఎన్నికల ముందు ఏ వాతావరణం ఉంటుందో అదే వాతావరణాన్ని కంటిన్యూ చేయాలనుకుంటాము. ఆ నేపథ్యంలోనే షిండేకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఉంటుంది, అందులో ఏమీ డౌట్ లేదు. కానీ ఇక్కడ చావు దెబ్బతింది శివసేన. మరి ఆ శివసేన ఒక లక్ష్యంతో పోతే ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఇప్పుడున్న ఆ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రజలు తిప్పికొట్టారు. కాబట్టి వాళ్ళలో ఇప్పటికైనా సరే వాళ్ళ కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నా. ఖచ్చితంగా మహారాష్ట్రలో ఇక నాకు తెలిసి శివసేన ఆ అంకం ముగిసిన అధ్యాయం అని కూడా నేను భావిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో పాటు జూమ్ కాల్లో జాయిన్ అయ్యేందుకు. ఇది విల్సన్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ తన ప్రభావాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా బీజేపీ పట్ల ప్రజలు ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల్లో కనిపిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఖచ్చితంగా ఒకవేళ
మిత్రధర్మాన్ని పాటిస్తూనే ఒకవేళ మిత్రపక్షాలను ఒప్పించి సీఎం సీట్ను కూడా కోరే అవకాశంలో ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు కూడా వేయము అని విల్సన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.